ఆడపిల్ల పెరిగి తల్లికి స్నేహితురాలవుతుంది. మగవాడు పెరిగి తండ్రికి శత్రువు అవుతాడు. ఇది జీర్ణించుకోలేని నిజం. అంగీకరించలేనిది సత్యం. భార్యగా, చెల్లిగా, తల్లిగా, అక్కగా, కూతురుగా స్త్రీ మాత్రమే ఆత్మీయతను పంచగలిగిన కల్పవృక్షం. స్త్రీకి ఉన్న ఆప్యాయత మగవారికి ఉండదు. భర్త మరణించిన స్త్రీ సుఖంగానే జీవిస్తుంది. భార్య మరణిస్తే భర్త దిక్కులేని వాడవుతాడు. అందుకనే భర్త కన్నా భార్య చిన్నదిగా ఉండాలన్నారు పెద్దలు. లక్ష్మిని దొంగిలించవచ్చు, సరస్వతిని ఎవరు దొంగిలించలేరు. అందుకే పిల్లల్ని విద్యావంతులు చేయండి. ధనవంతుల్ని కాదు. కష్టాలు వెనక నుంచి కాటేస్తున్నా తొక్కుకుంటూ ముందుకు వెళ్తేనే విజయం. మనల్ని మనం రీఛార్జ్ చేసుకోవడం కోసం దొరికిన సమయం రాత్రి ఒక్కటే. ఆ రాత్రి హాయిగా నిద్రపోండి. మనం బాగున్నప్పుడు ఏర్పడే బంధాల కంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనతో ఉన్న బంధాలే చాలా గొప్పవి. ఆడపిల్ల ఆవేదన ప్రతి ఒక్కరికీ తెలుసు, కానీ మగవాడి ఆవేదన ఒక్క మందు బాటిల్కే తెలుసు. జీవితంలో డబ్బు, అందం, హోదా శాశ్వతం కాదు. ప్రేమతో పలకరింపు వెలకట్టలేనిది. సంపద కంటే జ్ఞానం ఉత్తమమైనది. సంపదను రక్షించాల్సి వస్తుంది. జ్ఞానం మిమ్మల్ని రక్షిస్తుంది. మనిషికి వయస్సు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి. అప్పుడే మనిషికి సమాజంలో గౌరవం లభిస్తుంది. నీ ఆలోచనలు మంచివైతే నీ కంటికి అన్ని మంచిగానే కనపడతాయి. నీ ఆలోచనలు చెడ్డవైతే అన్నీ చెడ్డగానే కనిపిస్తాయి. మనిషి గొప్పతనం సాయం చేయటం కంటే చేసిన సాయాన్ని మనసులో గుర్తుంచుకోవడం గొప్పతనం. మనిషికి జీవితంలో తోడు ఉండేది ఒక గుండె ధైర్యమే. జీవిత సత్యం ఏమిటంటే చనువెక్కువైతే చులకన తప్పదు. దగ్గరెక్కువైతే దూరం తప్పదు. నమ్మకం ఎక్కువైతే ద్రోహం తప్పదు. ప్రేమ ఎక్కువైతే బాధ తప్పదు. ఆశ ఎక్కువైతే దుఃఖం తప్పదు. సక్సెస్ అంటే నీ సంతకం ఆటోగ్రాఫ్ గా మారటమే. అర్థమైందా? మంచి పుస్తకం 100 మంది మిత్రులతో సమానం. ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం. అబద్ధం చెప్పడానికి తెలివి ఉండాలి. నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలి. పెళ్ళైన తర్వాత మీరు నన్ను ప్రేమించడమే మానేశారు. ఎగ్జామ్ అయిపోయినాక ఎవరైనా చదువుతారా? మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. డాక్టర్ లేకపోతే వైద్యమే లేదు. లాయర్ లేకపోతే న్యాయం లేదు. ఇంజనీర్ లేకపోతే టెక్నాలజీయే లేదు. టీచర్ లేకపోతే చదువు లేదు. రైతు లేకపోతే భూమి మీద మనిషే లేడు. కోపంతో దెబ్బ కొడితే కొన్నాళ్లకు మర్చిపోతాం. నమ్మకంగా నమ్మించి నమ్మకం మీద కొడితే మనుషులను నమ్మటమే మానేస్తాం. అమ్మ ప్రేమ మంచినీళ్ళు లాంటిది, దాహం తీరుస్తుంది. నాన్న ప్రేమ గాలి లాంటిది, బ్రతకడానికి ఆక్సిజన్ లాంటిది. మన అనుకునేవారు ఎల్లప్పుడూ మనతో ఒకేలా ఉండరు. అన్నిటికన్నా వేగంగా మారేది మనిషి మనసు. ఒంటరిగా వస్తాం, ఒంటరిగా పోతాం. ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించాలి. కష్టాల్ని ఆనందంగా ఓడించాలి. ఒక్కరి గుండెలో అయినా చెక్కు చెదరని స్థానం సంపాదించాలి. కోప్పడితే స్త్రీ బాధపడుతుంది. ఒక మెట్టు దిగి బ్రతిమలాడితే రెట్టింపు ప్రేమనిస్తుంది. నీ తప్పు లేకుండా శిక్షకు ప్రతీకారం తీర్చుకోకు. కాలం తప్పక శిక్షిస్తుంది. జీవితంలో ఏ కష్టాలు రాకూడదని ప్రార్థించు. ఎలాంటి కష్టాలనైనా ఎదురించే శక్తిని ఇవ్వమని ప్రార్థించు. ఉన్నవాడు చచ్చిపోయాడని విగ్రహం కట్టి మాలలు వేయడం కన్నా లేనివాడు చావకముందే ఆకు వేసి అన్నం పెట్టడం మిన్న. అమ్మ ఇచ్చింది జన్మ, దేవుడిచ్చింది బుద్ధి, గురువు ఇచ్చింది విద్య. ఎవరు ఇవ్వకుండా దొరికేదే స్నేహం. స్వచ్ఛమైన వస్తువు ఉన్నవాడెవడు బయటికి చెప్పాడు. స్వచ్ఛమైన మనసున్నవాడవన్నీ బయటకు చెప్పాడు. అలాంటి వారిని వదులుకోవద్దు. ఒకప్పుడు అమ్మ కడుపు చూసేది, పెళ్ళాం జేబు చూసేది. ఇప్పుడు ఇద్దరు కలిసి సీరియల్స్ చూస్తున్నారు. బ్రహ్మచారికి పెళ్ళైనోడికి తేడా ఏంటి? బ్రహ్మచారి ఏది పడితే అది తింటాడు, కానీ పెళ్ళైన వాడు ఏది పెడితే అది తింటాడు. అమ్మ లేనివాడు సగం నిండిని కడుపుతో పడుకుంటాడు. నాన్న లేనివాడు సగం ధైర్యంతో బ్రతుకుతా. మగవాడికి సంస్కారం తల్లి నేర్పుతుంది, బాధ్యత తండ్రి నేర్పుతాడు. అంట్లు బట్టలు వంట అన్ని భార్య నేర్పుతుంది. నీ హోదా నీ ధనం కొంతకాలమే ఉంటుంది. నీ శరీరం కూడా నీ మాట విని రోజు ఒకటంటూ ఉంది. జాగ్రత్త సుమా. మనిషి లిఫ్ట్ కనుక్కొని కొవ్వు పెంచుకున్నాడు. ఆ కొవ్వు కరిగించుకోవడానికి మళ్ళీ రోడ్ల మెట్లు ఎక్కుతున్నాడు. కారు కనుక్కొని లావెక్కాడు. వాకింగ్ పేరుతో లావు తగ్గించుకోవడానికి మళ్ళీ రోడ్డున పడ్డాడు. హరిత విప్లవం అంటూ కెమికల్స్ వాడి పంటలు పండించుకున్నాడు. వాటి దుష్ప్రభావం తెలిసి ఆర్గానిక్ అని జపిస్తున్నాడు. పారిశ్రామిక విప్లవంతో ఏదో సాధిద్దామని చెప్పి ప్రకృతిని నాశనం చేశాడు. ప్రకృతిని బ్రతికించుకోవడం కోసం ఇప్పుడు పర్యావరణ మంత్రాన్ని పఠిస్తున్నాడు. పిజ్జాలు బర్గర్లు అని చెప్పి వెంపర్లాడాడు. కరోనా పుణ్యమాని ఇప్పుడు ఇంటి తిండికి అలవాటు పడ్డాడు. ఇంగ్లీష్ మందులంటూ జిమ్ములంటూ మనిషి పరిగెత్తాడు. కరోనా రక్షణకై మళ్ళీ యోగా ప్రాణాయామం ఆయుర్వేదం అంటున్నాడు. ఉమ్మడి కుటుంబాలను చేదరించుకొని చిన్న కుటుంబాలతో సుఖపడదామనుకున్నాడు. కలిసిందాం రా అని ఉమ్మడి కుటుంబాలకే మొగ్గు చూపుతున్నాడు. పట్నం మోజులో పడి తల్లిలాంటి పల్లెను మరిచాడు. కరోనా భయంతో ఫామ్ హౌస్ల పేరిట
పచ్చని ప్రకృతి కొరకై మళ్ళీ పల్లెబాట పట్టాడు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఇదేనేమో.